హలో స్టూడెంట్స్, ఇండియన్ హిస్టరీ మాడ్యూల్లో భాగంగా ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది చాళుక్యుల గురించి. మనకి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అంటే ప్రాచీన భారత చరిత్రలో చివరి చాప్టర్ ఇదే అనమాట, లాస్ట్ చాప్టరు. దీంతో మనకి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మనం మీడియవల్కి సంబంధించి డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ మనం చూస్తే ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది చాళుక్యులు. వీళ్ళు 543 నుంచి 753 CE వరకు ఉంటారనమాట. సో 543 నుంచి 753 CE వరకు ఉంటారు. అయితే వీళ్ళకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వీళ్ళకి సంబంధించి ఆర్కిటెక్చర్ కావచ్చు, కొన్ని యుద్ధాలు కావచ్చు, రాజులకు సంబంధించిన పరిపాలనా సంఘటనలు, అలానే ఇంపార్టెన్స్ ఆఫ్ ది చాళుక్యాస్ అంటే చాళుక్యుల యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, సాహిత్యానికి సంబంధించి అవి చూద్దాం. సో ఫస్ట్ వీళ్ళ గురించి డిస్కస్ చేద్దాము. వీళ్ళు 6th century నుంచి 12th century వరకు ఉన్నారన్నమాట చాళుక్య డైనస్టీ. అంటే ఈ చాళుక్య వంశం అనేది విడిపోయింది, చాలా భాగాలుగా విడిపోయింది చాళుక్య వంశం. సో ఈ చాళుక్య వంశం అనేది చాలా భాగాలుగా విడిపోయింది. వీళ్ళు ప్రధానంగా ఉన్నటువంటి ప్రాంతం వచ్చేసి వాతాపి అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. కాబట్టి రాజధాని వచ్చేసి ఏంటి, వాతాపి అంటే ఇప్పుడు ఉన్నటువంటి బాదామి. ఇప్పుడు బాదామి ఉంది కదా, ఈ బాదామి ప్రాంతాన్ని ఒకప్పుడు వాతాపి అని పిలిచేవాళ్ళు. కాబట్టి ఈ వాతాపిని రాజధానిగా చేసుకొని చాళుక్యులు పరిపాలించారు. ఎగ్జాక్ట్గా ఏ ప్రాంతం అంటే సదరన్ అండ్ సెంట్రల్ ఇండియా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇండియా ఉంటే వీళ్ళు పరిపాలించిన ప్రాంతం ఇక్కడి నుంచి అనమాట, ఈ నర్మదా దగ్గర నుంచి ఈ ప్రాంతం అంతా. సో ఈ ప్రాంతం అంతా పరిపాలించారు ఎవరు, చాళుక్యులు. తర్వాత ఆంధ్ర వెళ్ళారు. సో ఇక్కడ ఈస్టర్న్ చాళుక్యాస్ ఏర్పడ్డారు. మళ్ళీ ఇక్కడ కొంచెం ప్రాంతం పరిపాలించారు, డివైడ్ అయిపోయారు. మళ్ళీ గుజరాత్ వచ్చారు, ఇక్కడ పశ్చిమ చాళుక్యులు. అంటే ఆ వంశమే డిఫరెంట్ బ్రాంచెస్గా విడిపోయి స్వంత రాజ్యాలుగా ఏర్పడ్డారనమాట చాళుక్య వంశం అనేది. అర్థమైందా? కాబట్టి వీళ్ళు రాజధాని ఏంటి, అసలు చాళుక్యులు మొట్టమొదటిసారిగా పరిపాలన కొనసాగించిన ఆ రాజ్యం యొక్క రాజధాని వాతాపి, కర్ణాటక సంబంధించిన వాళ్ళు. ఇక్కడ గ్రేట్ రూలర్ అనమాట, గొప్ప పాలకుడు. ఈ చాళుక్య వంశంలోనే మొత్తం చాళుక్య వంశంలోనే గొప్ప పాలకుడు ఎవరంటే రెండవ పులకేశి. రెండవ పులకేశి వచ్చి ఈ మొత్తం ఏది చాళుక్య వంశంలోనే చాలా గొప్పవాడు అనమాట. మనకి గొప్ప పాలకుడు అంటాం కదా. సో ఈ విధంగా గొప్ప పాలకుడు ఎవరంటే రెండవ పులకేశి. అలానే ఇక్కడ జయసింహ వాజ్ ది ఫస్ట్ రూలర్ ఆఫ్ ది చాళుక్య డైనస్టీ. సో మొదటి పాలకుడు చాళుక్య వంశంలో మొట్టమొదటి పాలకుడు ఎవరు? సో మొట్టమొదటి పాలకుడు ఎవరంటే జయసింహ అనే అతను మొట్టమొదటి పాలకుడు. ఈ చాళుక్య డైనస్టీలోనే మొట్టమొదటి పాలకుడు ఎవరంటే జయసింహ అనమాట. అయితే గొప్ప పాలకుడు వచ్చి రెండవ పులకేశి 1, పులకేశి 2 ఉంటారు మనకి. మొదటి పులకేశి, రెండవ పులకేశి అని ఇద్దరు రాజులు ఉంటారు, శక్తివంతమైన రాజులు వాళ్ళు చాళుక్య వంశంలోనే. అయితే పులకేశి అంటే ఏంటి, పులకేశి అంటే అర్థం ఏంటంటే, పులకేశి అంటే పులి. సో పులిలాగా అతనికి హెయిర్ ఉంటుంది అనమాట. సో పులి ఉంటుంది కదా మనకి, టైగర్. సో టైగర్ లాగా హెయిర్ అనమాట, టైగర్ హెయిర్ అంటారు. అంటే పులి లాంటి వెంట్రుకలు ఉన్న వ్యక్తి అని చెప్పేసి అర్థం అనమాట. అర్థమైందా? పులి లాంటి కేసములు గలవాడు కాబట్టి పులకేశి అని చెప్పేసి పేరు పెట్టుకున్నారు. ఓకేనా? ఇలా అయితే మొత్తం చాళుక్య వంశంలోనే చాలా గొప్ప రాజు ఎవరంటే రెండవ పులకేశి. ఇతనే హర్షవర్ధనుడు కూడా ఓడించాడు. ఉత్తర భారత హిందూ చక్రవర్తి అయినటువంటి హర్షవర్ధను కూడా ఓడించింది ఎవరంటే రెండవ పులకేశి. కాబట్టి అవన్నీ మనం క్లారిటీగా నిదానంగా డిస్కస్ చేసుకుందాం. సో ఇంతవరకు అర్థమైంది కదా. అయితే ఈ చాళుక్యులు, ఇందాక మనం చెప్పుకుంటే ఈ చాళుక్యులు చాలా రకాలుగా వెళ్ళిపోయారు. ఇట్లా ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళని తూర్పు చాళుక్యులు అన్నారు. ఆంధ్ర ప్రాంతం వెళ్తారు వీళ్ళు. సో తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యులు అంటారు. తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యులు అంటారు. వీళ్ళు ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించారు. సో ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన చాళుక్యులని తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యులు అన్నారు. గుజరాత్ వైపు వచ్చినటువంటి వాడిని ఇక్కడ మనకి ఇక్కడ ఉంటారు కదా, ఈ గుజరాత్, ఈ ప్రాంతం మహారాష్ట్ర ప్రాంతాన్ని పరిపాలించింది పశ్చిమ చాళుక్యులు. వేములవాడ చాళుక్యులు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించారు. ఇట్లా చాళుక్యులు చాలా బ్రాంచెస్గా డివైడ్ అయిపోయారు. ఒక పెద్ద ఈ బాదామిలో మొదలైంది, తర్వాత విడిపోయారు అనమాట. అంటే డిఫరెంట్ ప్రాంతాలను వాళ్ళు పరిపాలించి అక్కడ స్వతంత్రంగా ఏర్పడ్డారు. ఓకేనా? కానీ వీళ్ళకి ప్రధానమైనటువంటి వంశం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే వాతాపి, రాజధాని బాదామి ప్రాంతాన్ని రాజధాని చేసుకొని పరిపాలించడం మొదలుపెట్టారు. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా, సో మీకు ఈ పింక్ కలర్లో కనిపించేది మొత్తం కూడా చాళుక్య వంశం అనమాట. చాళుక్య వంశం. ఇక్కడ నుంచి వీళ్ళు ఆంధ్ర వచ్చారు. సో ఆంధ్ర వచ్చారు కాబట్టి తూర్పు చాళుక్యులు వేంగి చాళుక్యులు అయ్యారు. ఇదంతా కూడా చాళుక్యుల యొక్క
ఏంటి ఇదంతా కూడా చాళుక్య రాజ్యంలో ఉన్నటువంటి సామ్రాజ్యం, ఈ ప్రాంతాలన్నీ కూడా. ఓకేనా, నర్మదా నది నుంచి ఆల్మోస్ట్ మనకి ఇక్కడ చూడండి కావేరీ నది వరకు ఉందన్నమాట వాళ్ళ యొక్క సామ్రాజ్యం అనేది. ఇలా ఇది చాళుక్యులకు సంబంధించిన ఇంట్రడక్షన్ అనమాట. అయితే ఇప్పుడు మనం దీనికి సంబంధించి చూస్తే మామూలుగా జయసింహ అనే అతను మొట్టమొదటి పాలకుడు, కానీ రియల్ ఫౌండర్ ఎవరంటే ఇతన్నే పిలుస్తారు. ఎవరంటే మొదటి పులకేశిని, పులకేశి వన్ ఎవరు పిలుస్తారంటే ఫౌండర్ ఆఫ్ ది చాళుక్య డైనస్టీ అంటారు. సో ఫౌండర్ ఆఫ్ ది చాళుక్య డైనస్టీ అని చెప్పేసి రియల్ ఫౌండర్ అంటారు. అంటే ఇతను స్థాపించలేదు, కానీ అతని దగ్గర నుంచి ఆ యుగం మొదలైంది. ఎవరి దగ్గర నుంచి? మొదటి పులకేశి దగ్గర నుంచే. మొదటి పులకేశి చాలా శక్తివంతమైన రాజు, అందుకే ఇక్కడి నుంచే చాళుక్య వంశం మొదలైందని చెప్పేసి పిలుస్తారనమాట. మొదటి పులకేశి దగ్గర నుంచి ఈయన 543 నుంచి 566 CE వరకు పరిపాలిస్తాడు. ఎవరు? మొదటి పులకేశి. రెండవ పులకేశి రూల్డ్ ఓవర్ ది హోల్ దక్కన్ వాస్ ది బాదామి డైనస్టీస్ మోస్ట్ వెల్ నోన్ రూలర్. మనకి గొప్ప పాలకుడు ఎవరని చెప్పాము? రెండవ పులకేశి. అంటే చాళుక్య వంశం అనేది, చాళుక్య సామ్రాజ్యం అనేది రెండవ పులకేశి కాలంలో అతిపెద్ద సామ్రాజ్యంగా ఉండేది. సో అతిపెద్ద సామ్రాజ్యం ఎవరి కాలంలో అంటే రెండవ పులకేశి. అంటే ఈయన రాజ్య విస్తరణ చేశాడు, యుద్ధాలు చేసి రాజ్య విస్తరణ చేశాడు, అతిపెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పరిచాడు. అంటే చాళుక్యుల వంశంలోనే ఈయన కాలంలో ఉన్న సామ్రాజ్యం ఇంకెక్కడా లేదు. ముందు ఏ రాజు కూడా అంత పెద్ద సామ్రాజ్యాన్ని విస్తరించలేదు. అంత పెద్దగా చాళుక్య సామ్రాజ్యాన్ని విస్తరించాడు ఎవరు? రెండవ పులకేశి. అయితే తర్వాత రెండవ పులకేశి చనిపోయిన తర్వాత బాదామి చాళుక్య వంశం అంతా కూడా వీక్ అయిపోయింది అనమాట. అంటే బలహీనపడిపోయింది అనమాట. బలహీనంగా తయారైంది. ఎందుకంటే సామంతులంతా తిరుగుబాటు చేస్తారు, సరైన సైన్యం ఉండదు, సైనిక నిర్వహణ ఉండదు. ఆ టైంలో రాష్ట్రకూటుల వంశం అనేది ఎదుగుతుంది, బాగా పెద్దగా వస్తుందన్నమాట. కాబట్టి రాష్ట్రకూటుల వంశంలో ఉన్నటువంటి దంతిదుర్గుడు ఈ యొక్క చివరి పాలకుడిని చంపేసి ఆ బాదామి చాళుక్యుల వంశాన్ని అంతం చేసి ఈ యొక్క రాష్ట్రకూటుల పాలన తీసుకొస్తాడు. కాబట్టి రాష్ట్రకూటులే ఈ బాదామి చాళుక్యులకు వంశాన్ని అంతం చేశారు. అర్థమైందా? ఈ విధంగా ఇదంతా కూడా చాళుక్యులకు సంబంధించినటువంటి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనమాట. సో అర్థమైంది కదా, మనకు రాజధాని ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి పరిపాలించారు, ఎటువంటి రాజులు ఉన్నారు, ఎవరిని మొట్టమొదటి పాలకుడు ఎవరు, గొప్ప పాలకుడు ఎవరు చూసాం కదా చాళుక్యులకు సంబంధించి. అయితే ఇప్పుడు మనం ఈ చాళుక్య వంశంలో ఉన్నటువంటి ముఖ్యమైన పాలకులు, సో ఇంపార్టెంట్ రూలర్స్ అనమాట. సో చాళుక్య వంశంలో ఉన్నటువంటి ప్రధానమైన ముఖ్యమైన నాయకులు ఎవరున్నారు? రాజులు ఎవరున్నారు? వాళ్ళ కాలంలో జరిగిన ప్రధానమైన సంఘటనలు ఏమున్నాయో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ ఎవరంటే పులకేశి 1, మొదటి పులకేశి ఎప్పటి నుంచి 543 నుంచి 566 CE అనమాట. CE వరకు పరిపాలించాడు. 543 నుంచి 566 CE వరకు సామాన్య శకంలో పరిపాలించాడు అనమాట. ఎవరు? ఈ మొదటి పులకేశి. అయితే మొదటి పులకేశి ఎవరంటే జయసింహ అని చెప్పుకున్నాం కదా, మొదటి పాలకుడు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా జయసింహ అని చెప్పేసి. ఈ చాళుక్యుల మొట్టమొదటి పాలకుడు జయసింహ ఒక మనవడు అనమాట. జయసింహ యొక్క మనవడు. కాబట్టి మొదటి పులకేశి యొక్క గ్రాండ్ ఫాదర్ ఎవరంటే జయసింహ. అర్థమైందా? ఈ చాళుక్య వంశంలోనే మొట్టమొదటి రాజు అయినటువంటి జయసింహ మనవడే ఈ పులకేశి అనమాట. కాబట్టి దీనికి సంబంధించి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అయితే వీళ్ళ తండ్రి ఎవరంటే, తండ్రి వచ్చేసి రణరాగా. సో రణరాగా వచ్చేసి ఎవరంటే తండ్రి, అంటే జయసింహ కొడుకు వచ్చేసి రణరాగా కొడుకు వచ్చేసి ఈ మొదటి పులకేశి అనమాట. సో అర్థమైంది కదా రిలేషన్షిప్. సో మొట్టమొదటి పాలకుడు వచ్చేసి ఎవరు? జయసింహ. అతని తర్వాత వాళ్ళ కొడుకు రణరాగా వచ్చాడు. రణరాగా తర్వాత వచ్చిన రాజే ఈ మొదటి పులకేశి. అయితే మొదటి పులకేశి దగ్గర నుంచే చాళుక్య వంశంలో చాలా సంఘటనలు జరిగాయి. అందుకే మనకి చరిత్రలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడి నుంచే మనం చెప్పుకుంటాం. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, పులకేశి మనకి ఈ టైంలో పరిపాలించాడు. వాజ్ ది రియల్ ఫౌండర్ ఆఫ్ ది చాళుక్య డైనస్టీ. ఇతన్ని నిజమైన స్థాపకుడు అంటారు, నిజ స్థాపకుడు, చాళుక్య వంశం యొక్క నిజ స్థాపకుడు అని చెప్పేసి పిలుస్తారు. ఎందుకంటే ఈయన దగ్గర నుంచే ఈ వంశం అనేది మొదలైందనమాట. ఈయన దగ్గర నుంచి ఈ వంశం అనేది సామ్రాజ్యంలో ఒక కొత్త యుగాన్ని తీసుకురావడం జరిగింది. అందువల్ల ఇతన్నే రియల్ ఫౌండర్ ఆఫ్ ది డైనస్టీ అని చెప్పేసి పిలుస్తారు. ఇప్పుడు మనకి శ్రీగుప్తుడు ఉన్నాడు, చంద్రగుప్త ఉన్నారు. శ్రీగుప్తుడి కంటే కూడా ఆయన వంశం మూల పురుషుడు. చంద్రగుప్తుడు సామ్రాజ్యాన్ని మొదటిపాటి పాలకుడుగా సామ్రాజ్యాన్ని విస్తరించి గొప్పగా అయ్యాడు.
అందువల్ల మనం రియల్ ఫౌండర్ ఆఫ్ ది గుప్తా ఎంపైర్ అంటాం. కానీ నిజానికి ఫౌండర్ ఆఫ్ ది గుప్తా ఎంపైర్ శ్రీగుప్తుడే. అర్థమైంది? ఆ విధంగా ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆయన మొదటి పులకేసి అనమాట. ఇతను మొదటి పులకేసి, మొట్టమొదటి పులకేసి రాజారంటే ఇతను అనమాట, పులకేసి 1. తర్వాత ఇక్కడ చూడండి, ఈ ఎస్టాబ్లిష్డ్ ఏ స్ట్రాంగ్ ఫోర్టిఫికేషన్ అట్ ది వాతాపి కర్ణాటక బిజాపూర్ డిస్టిక్ డిక్లేర్డ్ ది ఇండిపెండెన్స్ సాక్రిఫైయింగ్ ఆర్ట్స్ అనమాట. ఇతను ఏం చేశారంటే ఒక గుర్రాన్ని బలించాడు. గుర్రాన్ని బలిచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే ఈ వాతాపి వీళ్ళకి రాజధాని ఉంది కదా బిజాపూర్, వాతాపి, ఈ వాతాపి మొత్తాన్ని కూడా చుట్టూ కోట నిర్మాణం చేపట్టాడు. వాతాపి నగరం చుట్టూ కూడా కోట నిర్మాణం చేపట్టి శత్రువుల నుంచి ఎటువంటి దాడులు జరగకుండా శత్రు దుర్భేద్యమైన కోటని, అంటే శత్రువులు కూడా దాన్ని ఏం చేయలేరనమాట, అటువంటి కోట నిర్మించాడు. ఎవరు? మొదటి పులకేసి. అందుకు గాను దానికి గాను చివరిలో ఒక పూజలు చేస్తాడనమాట, యజ్ఞాలు యాగాలు చేసి చివరిగా ఒక గుర్రాన్ని కూడా బలిచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేశాడు. కాబట్టి వీళ్ళొక రాజధాని వాతాపి దగ్గర ఫోర్టిఫికేషన్ చేసింది ఎవరు? కోట నిర్మాణం చేపట్టింది ఎవరంటే మొదటి పులకేసి. చాళుక్యుల రాజధాని అయినటువంటి వాతాపి దగ్గర కోట నిర్మాణం చేపట్టి గుర్రాన్ని బలిచ్చినటువంటి ఈ యొక్క రాజు ఎవరంటే మొదటి పులకేసి అనమాట. అంటే ఇక్కడి నుంచే ఈ చాళుక్య వంశం అనేది చాలా శక్తివంతంగా తయారైందనమాట. అయితే చాళుక్యులు ప్రధానంగా వీళ్ళు ఆర్కిటెక్చర్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. నిర్మాణాలు, టెంపుల్స్కి వీటికి చాలా గొప్ప స్థాయి ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారు. దానికి సంబంధించి కూడా మనం చూద్దాం. ఇంతవరకు అర్థమైంది కదా. తర్వాత మనకి అత్యంత గొప్ప రాజు, చాళుక్య వంశంలోనే అత్యంత గొప్ప రాజు ఎవరంటే మనకి రెండవ పులకేసి అనమాట. రెండవ పులకేసి 609 నుంచి 642 CE వరకు పరిపాలించాడు. 609 నుంచి 642 CE వరకు పరిపాలించాడు అనమాట. ఎవరు? రెండవ పులకేసి. ఈయన మొత్తం బాదామి చాళుక్యుల్లోనే మోస్ట్ పవర్ఫుల్ రోల్ అనమాట. శక్తివంతమైన నాయకుడు లేదా గొప్ప పాలకుడు అంటాం కదా, గొప్ప పాలకుడు లేదా శక్తివంతమైన పాలకుడు. మొత్తం చాళుక్యుల్లోనే శక్తివంతమైన పాలకుడు ఎవరంటే రెండవ పులకేసి అత్యంత శక్తివంతమైనటువంటి పాలకుడు అనమాట. ఎందులో? ఈ మొత్తం చాళుక్య వంశంలోనే. ఈయనకి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్, చాలా క్రూషియల్ పాయింట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ వాజ్ ద ఫస్ట్ కింగ్ టు ఇష్యూ గోల్డ్ కాయిన్స్ ఇన్ సౌత్ ఇండియా. అంటే ఈయన మొదటి రాజు అనమాట. దక్షిణ భారతదేశంలో బంగారు నాణ్యాలు ముద్రించిన మొట్టమొదటి రాజు. బంగారు నాణ్యాలు ముద్రించిన మొట్టమొదటి రాజు ఎవరంటే ఇక్కడ వచ్చేసి రెండవ పులకేసి అనమాట. కాబట్టి ఎక్కడంట? దక్షిణ భారతదేశంలో. మొత్తం మన దక్షిణ భారత్లోనే మొట్టమొదటిసారిగా బంగారు నాణ్యాలు ముద్రించినటువంటి రాజు ఎవరంటే రెండవ పులకేసి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈయన రెండవ పులకేసి అనమాట. ఈయన కాలంలో నావికా దళం కూడా చాలా శక్తివంతమైనది. చాళుక్యుల దగ్గర శక్తివంతమైన నావికా దళం కూడా ఉండేది, నావల్ ఫోర్స్ కూడా ఉండేది అనమాట ఆ కాలంలో. అర్థమైందా? కాబట్టి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. దక్షిణ భారత చరిత్రలోనే మొట్టమొదటిసారిగా బంగారు నాణ్యాలు ముద్రించినటువంటి రాజు ఎవరంటే రెండవ పులకేసి అనమాట. తర్వాత ఇతను చాలా ఫేమస్ అయిన పాయింట్ ఇక్కడ చూడండి. ఇతను ఎందుకు గొప్పరాజు అంటే టు డిఫీటింగ్ ది హర్ష ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ నర్మదా ఇష్యూడ్ ఐహోల్ ఇన్స్క్రిప్షన్. ఈయన ఏం చేశాడు? హర్షవర్ధనుడు. మనం ప్రీవియస్ క్లాస్ చెప్పుకున్నాం కదా, హర్షవర్ధనుడు ఉత్తర భారత చక్రవర్తి అనమాట. ఈ హర్షవర్ధనుడు ఓడించాడు. ఎక్కడంటే నర్మదా నది యుద్ధం. నర్మదా దగ్గర ఓడించాడు. అసలు ఏం జరిగిందంటే హర్షవర్ధనుడు ఉత్తర భారతదేశాన్ని పరిపాలించినటువంటి గొప్ప చక్రవర్తి. గుప్తుల తర్వాత హర్షవర్ధనుడే చాలా పెద్ద చక్రవర్తి అనమాట. అయితే ఆయన ఏం చేశారంటే నర్మదా నది వరకు ఆయన ఒక బోర్డరు. మనం ఎలా చూసామంటే ఇండియాకి సంబంధించి ఎలా ఉంది ఇండియా, ఇక్కడ నర్మదా నది ఇదంతా కూడా హర్షవర్ధనుడిది, ఇదంతా చాళుక్యులది. ఇక్కడ కిందంతా హర్షవర్ధనుడు ఏం చేశారంటే సౌత్ వైపు రావాలనుకున్నాడు. తన సామ్రాజ్యాన్ని విస్తరించాలి. పెద్ద ఆర్మీని తీసుకుని దక్షిణ వైపు బయలుదేరాడు అనమాట. బయలుదేరుతూ మధ్యలో ఉన్న రాజులను ఓడించి ఈ యొక్క నర్మదా నది వరకు వచ్చాడు. ఆ నర్మదా నది వరకు వచ్చిన తర్వాత నర్మదా దగ్గర బోర్డర్ ఎవరిది? ఆ యొక్క సామ్రాజ్యం ఎవరిది? చాళుక్యులది. కాబట్టి ఎప్పుడైతే హర్షవర్ధనుడు నర్మదా నదిని దాటాడో అక్కడ ఒక పెద్ద యుద్ధం జరిగింది. చాళుక్యులకి అలానే హర్షవర్ధనుడికి మధ్య భీకర యుద్ధం జరిగింది. అంటే హర్షవర్ధనుడు దక్షిణం వైపు వస్తున్నాడు ఆర్మీతో అని చెప్పి తెలుస్తుంది. ఎవరికి? రెండవ పులకేసికి. ఈయన కూడా చాలా పెద్ద ఆర్మీని తీసుకెళ్ళి ఇద్దరి మధ్య ఒక భీకర యుద్ధం జరిగిందనమాట. దాన్నే నర్మదా నది యుద్ధం అని కూడా పిలుస్తారు.
ఈ నర్మదా నది యుద్ధం దగ్గర బేకరీ యుద్ధం జరిగి చివరగా హర్షవర్ధనుడు ఓడిపోతాడు. హర్షవర్ధనుడు ఓడిపోయాడు, ఈ యొక్క రెండో పులకేసి గెలిచాడు. సో దీంతో హర్షవర్ధనుడు ఇంకా వెనక్కి వెళ్ళిపోతాడు అనమాట. అతను సౌత్ను గెలవాలని అతని కోరికగానే మిగిలిపోతుంది, ఒక డ్రీమ్గా అయిపోతుంది. దీంతో ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి హిందూ చక్రవర్తిని ఓడించిన ఘనత ఎవరికి దక్కిందంటే రెండో పులకేసికి దక్కింది. అలానే మన ఉత్తర భారతదేశంలో చివరి హిందూ చక్రవర్తి కూడా హర్షవర్ధనుడే. ఆయన తర్వాత అంత పెద్ద సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తి ఎవరు లేరు. తర్వాత వచ్చిన వాళ్ళంతా మహమ్మదీయులే, ఢిల్లీ సుల్తాన్లు, ఆ మొఘల్స్ వీళ్ళు పరిపాలించారు అంత పెద్ద సామ్రాజ్యాన్ని. ఇంకా మిగతా రాజవంశాలన్నీ చిన్న చిన్న ప్రాంతాలకి పరిమితమైనవి అనమాట. కాబట్టి హర్షవర్ధుడిని చివరి హిందూ చక్రవర్తి అని పిలుస్తారు. అటువంటి గొప్ప చక్రవర్తి అయిన హర్షవర్ధుడిని ఓడించింది ఎవరంటే రెండో పులకేసి. రెండో పులకేసి హర్షవర్ధుడిని ఓడించి ఒక శాసనాన్ని వేయించాడు. ఆ శాసనమే ఐహోల్ ఇన్స్క్రిప్షన్. కర్ణాటకలోని ఐహోల్ ప్రాంతంలో వేయించాడు ఐహోల్ శాసనం. ఈ ఐహోల్ శాసనం ఏం చెప్తుందంటే రెండో పులకేసి హర్షవర్ధుడిని ఓడించాడు, హర్షవర్ధుడి మీద ఏ విధంగా విజయం సాధించాడో ఆ విజయానికి గుర్తుగా వేయించిన శాసనమే ఈ ఐహోల్ శాసనం. సో అర్థమైందా? ఐహోల్ శాసనాన్ని ఎవరు వేయించారంటే రెండో పులకేసి వేయించాడు. అందులో హర్షవర్ధుడి మీద సాధించిన విజయాలకు గుర్తుగా ఆ శాసనం వేయించాడనమాట ఐహోల్ ప్రాంతంలో. ఓకేనా? నెక్స్ట్ ఈయనకి కొన్ని బిరుదులు ఉంటాయి. ఎవరికి? రెండో పులకేసికి. రెండో పులకేసికి కొన్ని బిరుదులు కూడా ఉన్నాయి. ఆ బిరుదులు ఏంటంటే ప్రధానంగా దక్షిణ పదేశ్వర బిరుదులు అనమాట. రెండో పులకేసికి సంబంధించినటువంటి బిరుదులు. సో దక్షిణ పదేశ్వర. సో దక్షిణ పదేశ్వర. అలానే ఈ బిరుదు వచ్చేసి ఎవరిది? రెండో పులకేసిది. అయితే హర్షవర్ధనుడికి బిరుదు ఉంటుంది కదా ఉత్తర పదేశ్వర అని. సో ఉత్తర పదేశ్వర అని హర్షవర్ధనుడికి ఆ టైంలో ఏ విధంగా ఉంటుందో ఉత్తర పదేశ్వర ఇది హర్షవర్ధనుడు అనమాట. సో హర్షవర్ధనుడికి ఏ విధంగా ఉత్తర పదేశ్వర అని ఉంటుందో ఈ విధంగానే దక్షిణ పదేశ్వర అని చెప్పేసి రెండో పులకేసికి ఉంటుంది. అంటే దక్షిణ ప్రాంతాన్ని పరిపాలించే గొప్ప రాజు ఆ టైంలో రెండో పులకేసి. ఉత్తర భారతదేశాన్ని హర్షుడు అనమాట. హర్షుడు ఇక్కడ వచ్చేసి రెండో పులకేసి. వీళ్ళిద్దరే అప్పుడు శక్తివంతమైన రాజులు ఆ కాలంలో. ఆ కాలంలో దక్షిణ ప్రాంతంలో శక్తివంతమైన రాజు ఎవరంటే రెండో పులకేసి. ఉత్తర భారతదేశంలో శక్తివంతమైన రాజు హర్షవర్ధనుడు. వీళ్ళిద్దరికి మధ్య జరిగిన భీకర యుద్ధంలో రెండో పులకేసి గెలుస్తాడు, హర్షవర్ధనుడు ఓడిపోతాడు. సో అర్థమైంది కదా? కాబట్టి వీళ్ళిద్దరే చాలా గొప్ప రాజులు అనమాట ఆ కాలంలో. అందుకే వీళ్ళకి బిరుదులు ఉంటాయి. దక్షిణ పదేశ్వరాన్ని రెండో పులకేసిని, ఉత్తర పదేశ్వర అని చెప్పేసి హర్షవర్ధనుడు పిలుస్తారు ఆ కాలంలో. అయితే మన దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా బంగారు నాణెం ముద్రించింది కూడా ఎవరంటే ఈ యొక్క రెండో పులకేసి అనమాట. తర్వాత ఈ డిఫీటెడ్ ది పల్లవ కింగ్. సో మహేంద్రవర్మన్ బట్ వాజ్ డిఫీటెడ్ బై కిల్డ్ బై సన్ను మహేంద్రవర్మన్ నరసింహవర్మన్. సో మహేంద్రవర్మన్ సన్ను సక్సెసర్ నరసింహవర్మన్. అయితే ఈయన పల్లవ రాజు అనమాట. మరి రెండో పులకేసి ఇంకొక రాజును కూడా ఓడించాడు హర్షవర్ధనుడే కాకుండా. ఆయన ఎవరంటే పల్లవరాజు అయినటువంటి మహేంద్రవర్మన్ని ఓడించాడు. సో మహేంద్రవర్మన్ కూడా ఓడించాడు ఎవరు? రెండో పులకేసి. ఎప్పుడైతే మహేంద్రవర్మన్ని ఓడించాడో మహేంద్రవర్మన్ కొడుకైనటువంటి నరసింహవర్మను మళ్ళీ రెండో పులకేసి మీద దాడి చేస్తాడు. అనమాట. సో అర్థమైందా? కాబట్టి వీళ్ళిద్దరూ జరిగిన యుద్ధం వచ్చేసి పుల్లలూరు యుద్ధం అనమాట. ఇది పుల్లలూరు. దీని పుల్లలూరు యుద్ధం. పుల్లలూరు యుద్ధంలో మహేంద్రవర్మన్ ఓడిపోయాడు, రెండో పులకేసి గెలుస్తాడు. నెక్స్ట్ ఇంకో యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో నరసింహవర్మన్ అంటే మహేంద్రవర్మన్ యొక్క కొడుకు వాళ్ళ తండ్రిని ఓడించాడు రెండో పులకేసి. ఈసారి నరసింహవర్మన్ దాడి చేస్తాడు. నరసింహవర్మన్ వర్సెస్ రెండో పులకేసి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో పులకేసి ఓడిపోతాడు, నరసింహవర్మన్ గెలుస్తాడు. ఈ యుద్ధాన్ని మణిమంగళ యుద్ధం అంటారు. సో మణిమంగళ యుద్ధం అని చెప్పేసి పిలుస్తాడు అనమాట. ఈ యుద్ధంలో నరసింహవర్మను రెండో పులకేసిని చంపేస్తాడు. సో రెండో పులకేసిని చంపేస్తాడు అనమాట. కాబట్టి దీంతో రెండో పులకేసి చనిపోతాడు యుద్ధంలో. కాబట్టి అర్థమైందా ఈ స్టోరీ? మొట్టమొదటిసారిగా మహేంద్రవర్మన్ పల్లవరాజు అయినటువంటి మహేంద్రవర్మన్కి రెండో పులకేసి మధ్య యుద్ధం జరుగుతుంది. దాన్ని పుల్లలూరు యుద్ధం అంటారు. ఈ యుద్ధంలో రెండో పులకేసి గెలుస్తాడు, పల్లవరాజు ఓడిపోతాడు మహేంద్రవర్మను. అయితే తన తండ్రిని ఓడించాడని చెప్పేసి మళ్ళీ సింహాసనం అధిష్ఠించినటువంటి నరసింహవర్మన్ మళ్ళీ ఇంకో పల్లవరాజు నరసింహవర్మను ఈసారి రెండో పులకేసి మీద దాడి చేసి అతన్ని తన రాజధాని కూడా తరిమికొట్టాడు. ఆ రోజుల్లో వాతాపి వరకు తరిమికొట్టి ఆ ప్రాంతం మొత్తాన్ని పల్లవ సామ్రాజ్యంలో కలిపాడు నరసింహవర్మన్. కాబట్టి అక్కడితో రెండో పులకేసి చనిపోతాడు. ఏ యుద్ధంలో? మణిమంగళ యుద్ధంలో చనిపోతాడు. దాంతో రెండో పులకేసికి సంబంధించినటువంటి
ఆ ఘట్టం అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా. తర్వాత కీర్తివర్మను. సో మన కీర్తివర్మన్ అని చెప్పేసి వస్తాడనమాట, కీర్తివర్మన్. సో తర్వాత కీర్తివర్మన్, ఈయన కూడా చాళుక్య రాజు. కీర్తివర్మన్ని దంతిదుర్గ అనే ఒక అతను ఓడిస్తాడు, దంతిదుర్గ. సో దంతిదుర్గుడు అని చెప్పేసి ఒక అతను ఓడించాడు అనమాట. దంతిదుర్గుడు గెలిచాడు, కీర్తివర్మన్ ఓడిపోయాడు. కీర్తివర్మన్ వచ్చేసి చివరి పాలకుడు, ఈ యొక్క చాళుక్యుల వంశంలో చివరి పాలకుడు, అంటే మనకి బాదామి చాళుక్యుల చివరి పాలకుడు. దంతిదుర్గుడు గెలుస్తాడు. ఈయన గెలిచి రాష్ట్రకూట సామ్రాజ్యాన్ని తీసుకొస్తాడు. రాష్ట్రకూట రాజ్యాన్ని తీసుకొచ్చాడు. కాబట్టి ఇప్పుడు బాదామి ఆ చాళుక్య సామ్రాజ్యం అంతమైపోయింది. ఎప్పుడైతే రెండవ కీర్తివర్మన్ని దంతిదుర్గుడు చంపేశాడో, యుద్ధంలో ఓడించి చంపేస్తాడు, దాంతో అంతమైపోయింది అనమాట. బాదామి చాళుక్యుల వంశం అనేది అంతమైపోతుంది. తర్వాత రాష్ట్రకూట ఎంపైర్ వస్తుంది. సో అర్థమైందా. ఈ విధంగా బాదామి చాళుక్యుల వంశం అంతరించిపోయింది. తర్వాత రాష్ట్రకూటలో సామ్రాజ్యం అనేది వచ్చింది. అయితే ఇక్కడ వేంగి చాళుక్యులు ఉంటారు. ఈ కాలంలో ఆంధ్ర ప్రాంతంలో వేంగి చాళుక్యులు ఉంటారు. వేంగి చాళుక్యులు కూడా కీర్తివర్మనికి సపోర్ట్ చేస్తారు. అయినప్పటికి కూడా అతను ఓడిపోవడంతో బాదామి చాళుక్యుల వంశం అంతరించిపోయింది. కానీ పశ్చిమ చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు, తూర్పు చాళుక్యులు అంటే వేంగి చాళుక్యులు ఉన్నారు. ఓన్లీ బాదామి చాళుక్యులు మాత్రమే అంతరించిపోయారు.